డీసీసీ శిక్షణా తరగతుల్లో పాల్గొనడం కోసం వికారాబాద్కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులు, ఇరాన్ అమెరికా యుద్ధంపై కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో మాట్లాడారు రాహుల్. మోదీ చర్యలతో భారత్లోని యుద్ధం వచ్చే ప్రమాదం ఉందన్నారు. అమెరికాతో భారత్ చేసుకున్న ఒప్పందాలతో మనకు ముప్పుందన్నారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ చాలా ప్రమాదకరమన్నారు రాహుల్ గాంధీ. ఇరాన్ లాంటి పరిస్థితులు మన దేశానికి రావద్దు అన్నారు. మోదీ దుర్మార్గాలన్నీ కూడా బయటపడుతున్నాయన్నారు రాహుల్. అంతేకాదు బీజేపీ తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మోదీపై యుద్ధానికి అంతా సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతలకి సూచించారు రాహుల్ గాంధీ. వికారాబాద్ అనంతగిరిలో జరుగుతున్న డీసీసీ శిక్షణ తరగతులకి హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఏపీలో నెలకోసారి పర్యటించాలని రాహుల్ని కోరారు ఏపీ నేతలు. అలాగే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ పెట్టాలని రాహుల్ని కోరారు వీహెచ్. దాంతో ఓకే అన్నారు రాహుల్. తెలంగాణలో ప్రభుత్వం, పార్టీ కలిసి బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చిన రాహుల్ సామాజిక అంశాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సాయంత్రం 4:30 వరకు వికారాబాద్లోనే ఉండనున్నారు రాహుల్ గాంధీ. డీసీసీ శిక్షణ తరగతుల్లో ముగింపు ప్రసంగం చేయనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసి శిక్షణ పూర్తి చేసుకున్న డీసీసీ అధ్యక్షులకి సర్టిఫికెట్స్ అందజేస్తారు రాహుల్.